ఆత్మ పరిశీలనలో పడిందా? మళ్ళీ టీఆర్ఎస్గా మారడం గ్యారంటీనా? నిజంగానే బీఆర్ఎస్ టీఆర్ఎస్గా పునరుజ్జీవం పోసుకుంటుందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? అదే పేరుతో మరొకరు పార్టీ పెడతారు అన్న భయమా? తెలంగాణలో మనుగడ సాధించాలి అంటే టీఆర్ఎస్ పేరు ఉంటే మంచిదన్న నిర్ణయానికి బీఆర్ఎస్ శ్రేణులు వచ్చాయా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు మళ్లీ తెర మీదకొస్తోంది. క్యాడర్ నేతల నుంచి టీఆర్ఎస్గా మార్చాలని ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణ నినాదంతో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్గా మారిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలతో విమర్శల పాలైంది. తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ఎస్ కాలక్రమంలో భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చేశారు. కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్రలో తిరిగారు. మహారాష్ట్రలో అయితే భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయింది. స్థానిక ఎన్నికల్లో దారుణ ఫలితాలు చవిచూసింది. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చడాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో బీఆర్ఎస్ హైకమాండ్ ఆత్మ పరిశీలనలో పడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో నిర్వహించిన చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్పు గురించి పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో కొన్ని చిన్న తప్పులు చేశామని అంగీకరించారు. అప్పుడు ప్రజలకు, నాయకులకు మధ్య దూరం పెరిగిందని, గతంలో జరిగిన తప్పులపై అధ్యయనం చేశామని కేటీఆర్ వెల్లడించడం ఆసక్తికరమైన అంశం. ఆ లోపాలు సరిదిద్దుకుంటూనే ముందుకు సాగాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఈసారి వచ్చేది బీఆర్ఎస్ఏ. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్పు గురించి పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. కేటీఆర్ఏ పార్టీ పేరు మార్పుపై వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ హాట్ టాపిక్గా మారింది. టీఆర్ఎస్గా తెలంగాణలో వరుసగా 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకు సత్తా చాటింది. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్దే విజయం అన్నట్లు వెలిగింది. 10 ఏళ్ల పాటు తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ పార్టీ పేరు మార్చేశారు. అక్కడి నుంచి బీఆర్ఎస్కు ఎదురు దెబ్బలు తగ్గడం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోవడం అటుంచితే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం పార్టీ శ్రేణులు అవమానంగా భావించారు. కొందరు నేతలు కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లిపోవడంతో బీఆర్ఎస్ పునరాలోచనలో పడింది. పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై కొందరు నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ అనే పేరు కలిసి వస్తుందని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన కల్వకుంట్ల కవిత కొత్తగా పార్టీ పెడుతున్నారు. పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితిగా పెట్టాలని ఫిక్స్ అయ్యారట. అందుకే టీఆర్ఎస్ అనే బ్రాండ్ కవితకు వెళ్లకుండా తమకు సొంతమని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్ గా మారుతుంది అని ముందే సంకేతాలు ఇచ్చేశారు. బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చే అంశాన్ని పలువురు నేతలు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కొన్ని రోజుల క్రితం కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు టీఆర్ఎస్ పేరుతో ఉన్న కండువాను మెడలో వేసుకోవడం హాట్ టాపిక్ అయింది. అది యాదృచ్ఛికమా లేకుంటే ఉద్దేశపూర్వకంగానే వేసుకున్నారా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. పార్టీ పేరు మార్పుపై కొన్ని రోజుల క్రితం మాజీ ఎంపీ వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చి తెలంగాణతో పేగుబంధం తెంచుకున్నామని వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. పార్టీ పేరు మార్పులో తాను కూడా పాత్రధారణని అంగీకరించారు. పార్టీ అధినేత కేసీఆర్తో మాట్లాడి తెలంగాణ అంశంతో బీఆర్ఎస్ కు ముడి విడిపోకుండా పార్టీని సన్నద్ధం చేస్తామని వెల్లడించారు. మరోవైపు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం తాము ఇక నుంచి పార్టీ పేరును బీఆర్ఎస్ పేరుతో పిలవమని, టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ పేరును పిలుస్తామని అన్నారు. దీంతో త్వరలోనే పార్టీ పేరు మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ గులాబీ శ్రేణుల్లో మొదలైంది. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.